in English grammar. Question tag. It is more important. 8th, 9th, 10th class and intermediate, degrees and job exams, bank exams, more important. Question tag. What is a question tag? He is a clever. ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటో నేర్చుకుందాం, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దానికంటే ముందు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సతీష్ మాస్టర్ 4919. థ్యాంక్ యూ. ఈజ్ ఏ క్లవర్. అతడు తెలివైన వాడు. ఈజ్ నాట్ ఏ క్లవర్. ఈజ్ ఏ క్లవర్. ఈజ్ నాట్ ఈ. అతడు తెలివైన వాడే కదా అని వస్తుంది. ఈజ్ ఏ క్లవర్. ఈజ్ ఏ క్లవర్. ఈజ్ నాట్ ఈ. అతడు తెలివైన వాడే కదా. ఈజ్ నాట్ ఏ క్లవర్. అతడు తెలివైన వాడు కాదు. సో ఈజ్ నాట్ ఏ క్లవర్. ఈజ్ ఈ. అతను తెలివైన వాడు కాదు కదా అని అర్థం. ఇది ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఏ పాజిటివ్ స్టేట్మెంట్ టేక్ ఏ నెగటివ్ ట్యాగ్. ఇప్పుడు ఇది పాజిటివ్ స్టేట్మెంట్, సో నెగటివ్ ట్యాగ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్. ఆమె అందమైనది. షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్. ఈజ్ నాట్ షీ. ఆమె అందమైనదే కదా. ఈజ్ నాట్ షీ అంటే పాజిటివ్ స్టేట్మెంట్ నెగటివ్ షేడ్, నెగటివ్ ట్యాగ్ లో వచ్చింది. అలాగే ఈ నెగటివ్ స్టేట్మెంట్ టేక్స్ ఏ పాజిటివ్ ట్యాగ్. నెగటివ్ స్టేట్మెంట్, షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. She is not beautiful. She is not beautiful. Is she? ఆమె అందగత్తి కాదు. ఆమె అందగత్తి కాదు కదా. ఇలా ఇప్పుడు మనకి వాక్యం అంటే ఏంటో అర్థమైంది. సెంటెన్సెస్ అవి ఎలా తయారవుతాయి? రూల్స్. రూల్స్. వాట్ ఇస్ ద రూల్ ఆఫ్ నెంబర్ 1? ఐడెంటిటీ. ఐడెంటిటీ ద సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్. ప్రతి దాంట్లోనూ ఇక్కడ సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ ఐడెంటిటీ చేయాలి. ఇచ్చిన సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి, హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఐడెంటిటీ చేయాలి. ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, టు నో పాజిటివ్ ఆర్ నెగిటివ్ అండ్ నెగిటివ్. అది పాజిటివా నెగిటివా, పాజిటివా ఆర్ నెగిటివ్, అది పాజిటివా నెగిటివా. ఇక్కడ నాట్ ఉంటే నెగిటివ్, నాట్ లేకపోతే పాజిటివ్. Is it a positive? Yes, it is not. So it is a positive. Positive is a negative. It is positive. తెలుసుకోవాలి. Start with helping verb. చూడండి, he is a clever. ఇందులో helping verb ఏంటి? Is. Start with helping verb. Help అంటే he is a clever వాక్యం అంతా రాసేసి helping verb తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏ helping verb ఇస్తే ఆ helping verb రాయాలి. To write subject pronoun at the end. అయితే హెల్పింగ్ వర్బ్ రాసిన తర్వాత ఇది పాజిటివ్ అయితే ఇక్కడ నెగిటివ్ రాయాలి, ఇక్కడ నెగిటివ్ అయితే పాజిటివ్ తో ఉంచవచ్చు. అదే చూసుకోండి. ఈజ్ ఒకటే ఉంది. ఈజ్ నాట్. ఈజ్ నాట్ ఉంటే ఈజ్. ఈజ్ ఉంటే ఈజ్ నాట్. ఈజ్ నాట్ ఉంటే ఈజ్. నెక్స్ట్ ఏం రాయాలి? టు రైట్ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఎట్ ద ఎండ్. సబ్జెక్ట్ ఉంది కదా, ఇది ఈ సబ్జెక్టు ఎండ్ అని ప్రొనౌన్ అంటే ఇక్కడ రామ ఇచ్చాడు అనుకో, దాని యొక్క ప్రొనౌన్ హీ అతడు. సీత ఇచ్చాడు అనుకోండి, దాని యొక్క ప్రొనౌన్ షీ. లేదా రామ అండ్ సీత ఇచ్చారనుకో, వాటి యొక్క ప్రొనౌన్ దే. డాగ్ ఇస్తే ఇట్. అలాగా ప్రొనౌన్ మాత్రం రాయాలి. ఈ ఇచ్చారు కాబట్టి ఈ ప్రొనౌన్ అలా రాస్తే మనకి క్యూర్ అయిపోతుంది. లాస్ట్ టు రైట్ క్వశ్చన్ మార్క్. ఇక చివర క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇది మనకి రూల్స్. ఓకే, ఇప్పుడు చూడండి. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్. ఇందులో సబ్జెక్ట్ సి, హెల్పింగ్ వర్బ్ ఈజ్. సో ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ స్టార్ట్ చేయాలి. ఈజ్ ఉంటే ఈజ్ నాట్. ఇదిగో సబ్జెక్ట్ ఏంటి? సి. క్వశ్చన్ మార్క్. షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. ఈజ్ నాట్ ఉంటే ఈజ్. సబ్జెక్ట్ ఏంటి? షీ. సి. క్వశ్చన్ మార్క్. ఇలాగా అన్ని చేసుకోవాలి.
ఇంకా హెల్పింగ్ వెర్బ్లు ఎలా మారతాయి అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. చూడండి, ఈజ్ ఉంటే ఈజ్ నాట్. చూడండి, బాణం గుర్తు ఇలా ఉంటే అది యువత వైపు, ఇది అవతల వైపు. అంటే ఈజ్ ఉంటే ఈజ్ నాట్ ఉంటే ఈజ్. మనకి క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు ఈజ్ నాట్ అంటే ఈజ్ నాట్ అని రాయాల్సి లేదు. ఈజెంట్ అంటే ఎన్ రాసి ఫస్ట్ పేస్ పెట్టి ఎండ్. హ్యావ్ అంటే హ్యావెంట్, హ్యాజ్ అంటే హ్యాజెంట్, ఆర్ అంటే ఆరెంట్ ఇలా రాస్తున్నాం. సో ఆర్ అయితే ఆరెంట్, ఆరెంట్ ఉంటే ఆర్. యా ఉంటే ఆరెంట్, ఇది ఒక్కటే మారుతుంది చూసుకోండి. ఆర్ ఉంటే యామ్ ఉంటే ఆరెంట్. ఐ ఎమ్ ఏ డాక్టర్, ఆరెంట్ ఐ, నేను డాక్టర్ని, నేను డాక్టర్నే కదా, అలా ఆరెంట్ ఐ అలా వస్తుంది. యామ్ ఉన్నప్పుడు మాత్రం ఆరెంట్. అందుకే దీనికి యారో రంబ అయిపోయాయి. యామ్ ఉంటే ఆరెంట్, కానీ ఆరెంట్ ఉంటే యామ్ రాయకూడదు. అలాగే యామ్ యామ్ నాట్ లేదా యామెంట్ అని ఉంటే యామ్ దీంతో ఉంది యారో. యామ్ నాట్ లేదా యామెంట్ ఉంటే యామ్. వాజ్ ఉంటే వాజెంట్, వాజెంట్ ఉంటే వాజ్. వర్ ఉంటే వరెంట్, వరెంట్ ఉంటే వర్. హ్యావ్ ఉంటే హ్యావెంట్, హ్యావెంట్ ఉంటే వర్. హ్యాజ్ ఉంటే హ్యాజెంట్, హ్యాజెంట్ ఉంటే హ్యాజ్. హ్యాడ్ ఉంటే హ్యాడెంట్, హ్యాడెంట్ ఉంటే హ్యాడ్. విల్ ఉంటే వోంట్, విల్ నాట్, వోంట్. వోంట్ ఉంటే విల్. షల్ ఉంటే షలెంట్, షలెంట్ ఉంటే షల్. కెన్ ఉంటే కాంట్, కాంట్ ఉంటే కెన్. మే ఉంటే మే నాట్, మే నాట్ ఉంటే మే. వుడ్ ఉంటే వుడెంట్, వుడెంట్ ఉంటే వుడ్. వుడ్ ఉంటే వుడెంట్, వుడ్ ఉంటే వుడ్. మస్ట్ ఉంటే మస్ట్ నాట్, మస్ట్ నాట్ ఉంటే మస్ట్. ఇంతే. డూ, డూ ఉంటే డోంట్. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ డూ ఉంటే V1 ఉంటుంది, డూ డైరెక్ట్ గా ఉండదు. హీ ఈట్స్ బనానా, ఇక్కడ డూ లేదు, ఈట్స్ బనానా. డోంట్ హీ అని వస్తుంది. అయితే డూ ఉండదు కాబట్టి దాని బదులు V1 ఉంటుంది, V1 ఉంటుంది. ఐ ఈట్ బనానా, ఐ ఈట్ బనానా. అక్కడ ఈట్ V1 ఉంటుంది, డోంట్ ఐ అని రాయాలి. సో V1 డూ ఉన్నప్పుడు V1 ఉంటుంది, ఎప్పుడో కానీ డూ ఉండదు. V1 ఉంటే డూ ఉన్నట్టు లెక్క. అక్కడ డోంట్ రాయాలి. డోంట్ ఉంటే డైరెక్ట్ గా డూ లేదు V1. ఇక్కడ డస్ ఉంటే డస్ ఉన్నప్పుడు డస్ సాధారణంగా సపోజ్ హీ లైక్స్ ఫ్రూట్స్. ఇక్కడ లైక్స్ అంటే V1 నుండి ఎస్ ఉంటే, V1 నుండి ఎస్ ఉంటే అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ థర్డ్ పర్సన్ సింగులర్ మనం చాలా వాటిలో వీడియోలో చెప్పుకున్నాం. పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, వాయిస్లో వాటిలో చెప్పుకున్నాం. అందరూ చూడండి. ఈ లైక్స్ ఫ్రూట్స్ ఇక్కడ ఎస్ ఉంటే అప్పుడు డజంట్ వస్తుంది, డజంట్ హీ. ఒక డజంట్ ఉంటే డజ్ రాస్తాం. ఇంకా డిడ్, డిడ్ ఉంటే V2 ఉంటుంది, సాధారణంగా డిడ్ ఉండదు. సపోజ్ ఈ లైక్డ్ ఫ్రూట్స్, ఈ లైక్డ్ ఫ్రూట్స్ V2 ఉంది, అప్పుడు V2 ఉన్నప్పుడు డిడ్ ఉన్నట్టు లెక్క. సో డిడ్ నాట్, డిడ్ నాట్ హీ. అలాగా డిడ్ లేక V2 ఉన్నప్పుడు డిడ్ నాట్, డిడ్ నాట్ ఉంటే V2 రాస్తాం లేదా డిడ్ రాస్తాం. ఇలా ఈ విధంగా మనం హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసి రాసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి. ఇప్పుడు వరకు మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్సర్సైజ్. ఇట్స్ రైనింగ్, ఇట్స్ రైనింగ్. ఇట్స్ అంటే ఇట్ ఈజ్ రైనింగ్. ఈజ్ ఉంటే ఈజెంట్ అంటే హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ చూడమని చెప్పాం కదా. హెల్పింగ్ వెర్బ్ పాజిటివ్, పాజిటివ్ లో రాసేటప్పుడు నెగిటివ్ షేడ్ రాయాలి, నెగిటివ్ ట్యాగ్. ఈజ్ నాట్ సబ్జెక్ట్ ఏంటి ఇట్, ఈజ్ నాట్ ఇట్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ యు ఆర్ సబ్జెక్ట్ యు ఆర్. హెల్పింగ్ వెర్బ్ ఆర్, ఆర్ అంటే ఆరెంట్. సబ్జెక్ట్ యు, ఆర్ నాట్ యు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్న వాళ్ళని చూసుకోండి. నెక్స్ట్ సి కెన్. హెల్పింగ్ వెర్బ్ కెన్,
అంటే కెన్ ఉంటే కాంట్. ఏంటి సబ్జెక్టు? సి. కాంట్ సి. గోపి బ్రోక్ ద గ్లాస్. గోపి బ్రోక్ ద గ్లాస్. ఇక్కడ V2 ఉంటే ఏం రాయమన్నాం? డిడ్ నాట్ రాయమన్నాం. సో హెల్పింగ్ వర్బ్ డిడ్ంట్. సబ్జెక్ట్ ఏంటి? గోపి. గోపి అంటే మేల్. సో థర్డ్ పర్సన్ గోపి మేల్. దాని ప్రొనౌన్ హీ, అతడు. సో డిడ్ంట్ హీ. ఒక లేడీ ఉన్న పద్మాలు అనుకో షీ వస్తారు. అలా గోపి బ్రేక్స్ ద గ్లాస్. గోపి బ్రేక్స్ ద గ్లాస్ అంటే ఎస్ వచ్చింది. V1 ప్లస్ ఎస్ వస్తే డజంట్. గోపి మేల్ థర్డ్ పర్సన్ సింగులర్. సో కాబట్టి హీ. డజంట్ హీ. యువర్ సిస్టర్ కుక్స్ వెల్. వెర్బ్ చూడండి. కుక్స్ ఎస్ వచ్చింది. సిస్టర్, యువర్ సిస్టర్ ద సబ్జెక్ట్. కుక్స్ ఎస్ అంటే V1 ప్లస్ ఎస్. డజంట్. యువర్ సిస్టర్ సి ఆమె కాబట్టి సి. యు ఆర్ నాట్ బిజీ. నీవు బిజీగా లేవు. నీవు బిజీగా లేవు కదా. అంటే ఆర్ఎన్. ఆర్ఎన్ అంటే ఇక్కడ ఆర్ఏ వస్తుంది. ఆర్ఎన్ అంటే ఆర్. సబ్జెక్ట్ ఏంటి? యు. ఆర్ యు? సి కాంట్ స్విమ్. కాంట్ వచ్చినప్పుడు కెన్. సి కెన్ సి. సో లెట్స్ గో టు ద బీచ్. లెట్స్ గో టు ద బీచ్. లెట్స్ బీచ్. లెట్ us go to the beach. ఇక్కడ us ఉంటారు. లెట్ us go to the beach. సో ఇక్కడ ఇంపేరేటివ్ సెంటెన్సెస్. సో లెట్ us, ఆర్డర్స్, పొలైట్ వేస్, నో నెగటివ్నెస్. లెట్స్. us అంటే will you, will we. ఇక్కడ వీటికి విల్ కానీ షల్ కానీ కెన్ కానీ పెడతాం. విల్ కానీ కెన్ కానీ షల్ కానీ పెడతాం. ఇవి ఆర్డర్స్ కానీ పొలైట్ వేస్ కానీ ఈ మూడింటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు. విల్ కానీ షల్ కానీ కెన్ కానీ. అంటే as ఉన్నది కాబట్టి సబ్జెక్టు will. will we. వెయిట్ ఏ మినిట్. ఇక్కడ సబ్జెక్ట్ లేదు. సో దేర్ ఈజ్ నో సబ్జెక్ట్. సబ్జెక్ట్ లేకపోతే యు అనుకోండి. సబ్జెక్ట్ లేకపోతే యు అనుకోండి. సో ఇక్కడ కూడా will you have some more rice. have some more rice. ఇక్కడ కూడా సబ్జెక్ట్ లేదు కాబట్టి మీ ఇష్టం మూడింట్లో ఏది అనుకున్నా పర్లేదు. కెన్ యూ. ఇవే కొంచెం గుర్తుంచుకోండి. నెక్స్ట్ దేర్ ఈజ్ మాస్కిల్ ఇన్ ద స్ట్రీట్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ దేర్. ఈజ్. దేర్ ఈజ్ నో నెగటివ్. సో ఈజ్ నాట్. దేర్ ఉంటే దేర్ రైట్. ఈజ్ నాట్ దేర్. దేర్ ఆర్ సమ్ గర్ల్స్ ఇన్ యువర్ క్లాస్. దేర్ ఆర్ సమ్ గర్ల్స్. ఆర్ అంటే ఆరెంట్. దేర్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ దేర్ గా రాసుకోవాలి. ఆరెంట్ దేర్. ఈజ్ ఏ లాయర్. ఈజ్. ఈ సబ్జెక్ట్. ఈజ్ నాట్ he. ఏదో ఈజెంట్ he. he likes sweets. likes సింపుల్ ప్రెజెంట్ టెన్స్. yes. V1 ప్లస్ yes ఉంటే does. does not he. I postponed the letter. postponed. V2 ఉన్నప్పుడు did not I. did not I. The boy was beaten. was అంటే wasn't the boy male. so he. please tell the address. please tell the address. ఇక్కడ పొలైట్ వే కాబట్టి విల్ గాని కెన్ గాని షల్ గాని విల్ గాని షల్ గాని కెన్ గాని పెడతాం. సబ్జెక్ట్ లేదు కాబట్టి యు పెడతాం. సబ్జెక్ట్ గెట్ అవుట్ అంటే యు గెట్ అవుట్. ప్లీజ్ గెట్ మీ సమ్ వాటర్ అంటే నీవే వెళ్ళు, నీవు తీసుకురా, ఇలాంటి వాటిని అన్నమాట. నెక్స్ట్ ఐ హ్యావ్ రీడ్ ద లెటర్. హ్యావ్ హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్ ఐ.
haven't, I. Next, she was very busy yesterday. Was she? Wasn't she? Ramu and Raju are doctors. Are helping her. And aren't. ఇక్కడ రాము అండ్ రాజు దే ఆర్ ఫ్లోరల్. ఫ్లోరల్ ప్రణవ్ దే. aren't they. I think రాజు in market. ఇక్కడ నేను అనుకుంటాను రాజు మార్కెట్ లో. సరిగ్గా సెంటెన్స్ ఇదే, అసలు వాక్యం ఇదే. రాజు ఈజ్ ఇన్ మార్కెట్. సో ఈజ్ ఇక్కడ ఇది సబ్జెక్ట్ గా తీసుకోవాలి. ఇది సబ్జెక్ట్, ఇది ఈజ్. అంటే ఈజెంట్ రాజు అంటే ఈ, ఈజెంట్ హీ. పీపుల్ haven't eat anything. పీపుల్ haven't eat anything. haven't అంటే have. పీపుల్ అంటే దే, have they. సబ్జెక్ట్ పీపుల్, ప్రొనౌన్ దే, have they. మై ఫ్రెండ్ రాజు ఈజ్ నాట్ బ్రేవ్. ఈజ్ నాట్ అంటే ఈజ్ వస్తుంది. ఈజ్. మై ఫ్రెండ్ రాజు ఈజ్ ఎ మేల్ థర్డ్ పర్సన్ సింగులర్. సో హీ, ఈజ్ హీ. ఐ ఫీల్ దే ఆర్ యాంగ్రీ. సో ఐ ఫీల్ నేను ఫీల్ అవుతున్నాను వాళ్ళు ఆకలితో ఉన్నారని. అసలు సెంటెన్స్ ఇదే. ఇందులో ఇది హెల్పింగ్ వర్బ్. ఆర్ అంటే ఆరెంట్. సో దే, ఆరెంట్ దే. రాణి డజంట్ కుక్ ఫుడ్. డజంట్ అంటే డజ్. రాణి షీ, డజ్ షీ. ఎవ్రీవన్ కెన్ డాన్స్. అంటే ఎవ్రీవన్, ఎవ్రీబడి ఇలా ఉన్నప్పుడు సాధారణంగా సబ్జెక్ట్ ప్రొనౌన్ దేగా అనుకుంటాం. దే, కాంట్ దే, ఎవ్రీవన్, ఎనీవన్ ఇలా ఎనీబడి ఉన్నప్పుడు సాధారణంగా సబ్జెక్టు ప్రొనౌన్ దేగా అనుకోవాలి. కాంట్ దే, ఇవి కాంట్ దే అనుకుంటాం. నథింగ్ ఈజ్, నథింగ్ ఇలా ఉన్నప్పుడు సాధారణంగా ఇట్ అవుతుంది. నథింగ్ ఇలా ఉన్నప్పుడు ఇట్ అవుతుంది. ఎవ్రీవన్, ఎనీబడి ఇలా ఉన్నప్పుడు దే అవుతుంది. నథింగ్ ఉన్నప్పుడు ఇట్ అవుతుంది. ఆల్రెడీ నెగిటివ్ ఉంది. ఈజ్, ఈజ్ అంటే నాట్ ఉన్నట్టే. ఈజ్ ఇట్. ఇక ఆర్డర్స్ అయినప్పుడు గెట్ అవుట్, కమింగ్ ఇలాంటివి సబ్జెక్టు యు అనుకోవాలి. సబ్జెక్టు యు అనుకోవాలి. యు కమింగ్. సో వీటికి యు విల్ కమింగ్, యు విల్ గెట్ అవుట్. అది విల్ కాబట్టి సాధారణంగా వోంట్ యు. ఇది వోంట్ యు. అంటే కమింగ్, యు విల్ కమ్ ఇన్ అంటే యు విల్ కమ్ ఇన్, వోంట్ యు. గెట్ అవుట్, యు విల్ గెట్ అవుట్ అంటే వోంట్ యు. ఇలాంటి ఆర్డర్స్ ఎప్పుడు కూడా వోంట్, విల్ నాట్, సబ్జెక్ట్ యు అని అనుకోవాలి. మ్యాక్సిమం కంప్లీటెడ్ క్వశ్చన్ టైప్. థ్యాంక్ యూ వెరీ మచ్.